మాధవీలత గారు మరి ఓల్డ్ సిటీ ఎంపీ క్యాండిడేట్ బీజేపీ నుంచి. సో, ఆమె ప్రతిసారి వార్తల్లో నిలవడం చూస్తున్నాం. ఆమె గురించి చర్చించుకోవడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆమె ట్రావెల్ చేస్తుండగా ఆమె పైన అంటే వెహికల్ పైన దాడి చేశారు కొంతమంది. అందుకోసమే ఆళ్ళ అనుచరులు మజ్లిస్ పైన కొంతమంది పైన కేసు నమోదు చేశారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. నిజంగా ఆమె పైన దాడి జరిగిందా? మరి ఎవరు దాడి చేశారు? కంప్లెయింట్ ఏమని ఇచ్చారు? సో, ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మాధవీలత గారి పైన దాడి జరిగింది. ఓల్డ్ సిటీలో ట్రావెల్ చేస్తున్నట్టు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. ఆమె అనుచరులు కూడా వాళ్ళ పైన కేసులు పెట్టారంట కదా! మరి ఎవరిపైన కేసులు పెట్టారు? అసలు ఏం జరిగింది సార్? మాధవీలత గారి అంశం తీసుకుంటే మొదటి నుంచి కూడా ఆవిడ చాలా యాక్టివ్గా సందులు గొంతులు ఓల్డ్ సిటీలో ప్రతీది కూడా వదలకుండా తిరిగారు. ఆవిడ తిరుగుతున్నప్పుడు కూడా చాలా వరకు కొన్ని విమర్శలు చేశారు. మీరు ముందు ముస్లిమ్స్ వైపు తిరుగుతున్నారంటే వాళ్ళని ఆకట్టుకోవడానిక, లేదంటే ముందు హిందువుల వైపు ఎందుకు తిరుగుతున్నారు, ఇట్లా లేనిపోని అడిగామంటే లేనిపోని ఫీలింగ్స్ క్రియేట్ చేయాలి. ఆవిడ అన్నిటికీ చాలా చాకచక్యంగా మీరు ఇలా అడుగుతున్నారు కదా, అక్కడ అలా అడగగలరా, అప్పుడు ఓల్డ్ సిటీలో ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఏమైంది ఈ రిపోర్టర్ల సమాజం, అవి మీడియా అంతా ఎటెళ్ళింది, ఇలా రకరకాలుగా ఆవిడ ప్రతిదీ ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే మొన్న పోలింగ్లో భాగంగా ఆవిడ ఒక అభ్యర్థిగా ఆవిడ లోక్సభలో నియోజకవర్గ పరిధిలో ఉండే అన్ని పోలింగ్ బూత్లు కూడా ఆవిడ తిరిగే ఇది ఉంటుంది. ఆవిడకు ఒక కార్డు ఇస్తారు, ఆవిడకి ఇది ఉంటుంది, వెళ్ళి పరిశీలించవచ్చు, రావచ్చు, ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు. కాబట్టి ఆవిడ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి, పైగా ఒక నేషనల్ పార్టీకి ఉండే అభ్యర్థి. స్వయంగా మోదీ గారు కూడా ట్వీట్ చేశారు ఆమెకి శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ. సో మాధవీలత గారు చేస్తున్న ఇది చూస్తుంటే చాలా వరకు ప్రత్యర్థుల్లో కూడా దడపడుతుంది. ఏంటో ఈవిడ ఖచ్చితంగా గెలుస్తుందేమో, గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా మనం చాలా వార్తల్లో చూసాం. బట్ సర్వేలు అయితే ఏమీ చెప్పలేదు. కానీ ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గొడవలు అవుతున్నాయి చూసారా, మేమంతే వస్తాం, మేము వచ్చేస్తాం, మేమే గెలుస్తాం అనుకుని వాళ్ళకి వీళ్ళు గొడవ పడడం. అలాగే ఇక్కడ కూడా ఎక్కడ ప్రత్యర్థి అనేవాడు ధీటుగా ధైర్యంగా దొంగ దెబ్బ తీయకుండా గెలవాలి, కానీ దొంగ దెబ్బ తీసేలా గెలిచేవాళ్ళని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ ఈవిడి మీద అటాక్ చేయడానికి స్వయంగా కొంతసేపు వెంబడించారని ఆమె అనుచరుడే కంప్లైంట్ చేశారు. సో ఎవరు ఒక పర్టికులర్ ఆ పార్టీకి చెందిన ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తి ఎవరో యాస్ట్రారాఫర్తో ఎవరో సంథింగ్ ఆయన చేశాడని ఆయన మీద కంప్లైంట్ చేయడం, వాళ్ళు కూడా ప్రూఫ్స్తో సంథింగ్ చూపించుంటారు, లేకపోతే అంతకే సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయరు. అంతకుముందు ఏం జరిగింది, పోలింగ్ రోజు ఆవిడ అన్ని తిరుగుతున్నప్పుడు ఒకదాని సందర్భంలో ఎంఐఎం అభ్యర్థి అజదుద్దీన్ గారు అలాగే బీజేపీ అభ్యర్థి ఈవిడ ఎదురు ముఖం పడడం వల్ల ఎవరు వర్గం వాళ్ళు బాగా దిగుతారు కదా, మా వాళ్ళంటే మా వాళ్ళు, మాకు ముందు దారి ఇవ్వాలి, మేము ముందు వెళ్ళాలంటే మేము ముందు వెళ్ళాలి, చిన్న చిన్నవి మన దాన్ని మున్సిపల్ వాటర్ ధర బిందులతో కొట్టుకుంటున్నట్టుగా అట్లా సిలిసిలిగా ఉంటుంది జనాల ఇగోలుకి అవన్నీ అబ్జర్వ్ చేస్తే. సో అట్లాంటి ఇష్యూస్ రావడం, అప్పుడు కూడా వెంటనే పోలీసులు వచ్చి చెదరగొట్టడము, వాళ్ళు కూడా వచ్చి మా ఏరియాకి వచ్చి మీరు బాబు ఏంటి, ఈ మొదటి నుంచి ఈయనే ఉన్నాడు కదా, మళ్ళీ మీరెవరు మాకు పోటీకి రావడం అన్నట్టుగా ఇవన్నీ. అంటే వాళ్ళకి ఆ స్థాయి వరకు వచ్చేసిన కారణం కొంత ఈ పార్టీలు కూడా. ఇప్పుడు ఆయన ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు గెలిచాడంట, వాళ్ళ ఫాదర్ ఒక 4 సార్లు గెలిచాడంట, 9వ సారి ఇప్పుడు ఎంతో వరుసగా అదే పార్టీ ఎంపీగా ఉన్నారంట. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో మిగతా పార్టీలు కూడా సరైన అభ్యర్థులు పెట్టకపోవడం, అక్కడ ఇట్లాంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకు పెట్టరు అక్కడ అంటే లోపాయకారంగా వాళ్ళకి మద్దతు ఉందా, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారా అని రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు విశ్లేషకులు కూడా. బట్ ఈసారి ఈవిడ ఇంతకుముందు ఆ ఓల్డ్ సిటీకి సంబంధించి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఎప్పుడు ఆయన పేరే అనబడేది, మిగతా ప్రత్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నారో నామకే వాస్తే ఉండేది, ఎవరి పేరు సరిగ్గా తెలిసేది కూడా కాదు. ఈసారి ఈవిడ పేరు అందరికీ తెలిసింది, బాగా ఆవిడ అలా కష్టపడింది, అలా పబ్లిసిటీ కూడా చేసింది. మరి నిర్ణయం అనేది ఎటు ఉండబోతుంది అనేది మనకు 4వ తేదీన తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠభరితంగా చూస్తున్నారు హైదరాబాద్ ఏం జరగబోతుంది ఏంటి. 9 సార్లు గెలిచిన వ్యక్తికి కంచుకోట బద్దలు కొట్టబోతుందా, లేదా మరలా ఆయనే వస్తాడా, వచ్చినా ఈవిడ మంచి గట్టి పోటీ ఇవ్వబోతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ ఆ పర్టికులర్ వర్గం వాళ్ళు
లేదా పర్టికులర్ సామాజిక వర్గం అవ్వండి, కమ్యూనిటీ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఆ రిలీజియన్ అనుకోండి, వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నదని చాలామంది అభిప్రాయం. బట్ ఏమి చెప్పలేం. బీజేపీ కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందరికీ ఫేవర్గా ఉండడం, అందరికీ నచ్చేలా ఉండడం వల్ల కదా బయటికి ఏమనలేక గమ్ముగా ఉండొచ్చు, కానీ లోపలికి వెళ్ళాక వేరే బుద్ధొచ్చు కదా, వేరేగా వేయచ్చు కదా. ఓటు ఎవరికి వేసాము అని పట్టుకున్న భార్యకి కానీ కన్న తల్లికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మన రాజ్యాంగం ప్రకారం. ఎవరి అభిప్రాయం వాళ్ళు వేసి ఉండొచ్చు, అలాంటప్పుడు ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చిండొచ్చు. సో ఏమవుతుంది అనేది, ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇంకొక 2 వారాల్లో క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ఈవిడ గెలిచేస్తుంది, లేకపోతే ఈవిడ ఓటు ఎంత బాగా చీల్చిందనే ఇదో మొత్తానికి ప్రత్యర్థులకు నచ్చలేదు. ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించిన ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తి మీద వాళ్ళు వెంబడించేలాగా చేశారంటే అది కొద్దిగా ఇబ్బంది కదా. అంటే దుర్భాషలాడి నువ్వు మా ఏరియాకి వస్తావేంట్రా అన్నట్టుగా మాట్లాడి అన్ని ప్రూఫ్స్ లేకపోతే అన్ని సెక్షన్ల కింద చేయదు. బట్ ఈవిడ అనుచరుడు ఎవరు నసీం ఉన్నారు, ఆయన అంటే ఈవిడ దగ్గర అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఆ వర్గాలకు చెందిన వ్యక్తులు సరిగ్గా కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు నోటిఫై చేయడం, ఇది మెల్లగా ఎలక్షన్ దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ కూడా ఒక పర్టికులర్ బూత్ దగ్గర కావాలని వాళ్ళు బురకాలు ఏవో ధరించి లోపల మగవాళ్ళు కూడా అలా వెళ్ళిపోయారనేది ఆమె అభియోగం. లేదంటే రిగ్గింగ్ చేసే ఉన్నాయన్నట్టుగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకే వ్యక్తి గ్యాప్ ఇచ్చి బటన్ నొక్కి ఓటు వేసేయడం అట్లాంటి. బట్ అది 2-3 మిత్రులకు అడిగితే ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు జరిగింది, ఎప్పుడుదో బహదూర్పురాలో ఎక్కడో జరిగింది, అది ఇప్పుడు వైరల్ అవుతుంది అన్నట్టు కూడా చెప్పారు. బీజేపీ కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందరికీ ఫేవర్గా ఉండడం, అందరికీ నచ్చేలా ఉండడం వల్ల కదా బయటికి ఏమనలేక గమ్ముగా ఉండొచ్చు, కానీ లోపలికి వెళ్ళాక వేరే బుద్ధొచ్చు కదా, వేరేగా వేయచ్చు కదా. ఓటు ఎవరికి వేసాము అని పట్టుకున్న భార్యకి కానీ కన్న తల్లికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మన రాజ్యాంగం ప్రకారం. ఎవరి అభిప్రాయం వాళ్ళు వేసి ఉండొచ్చు, అలాంటప్పుడు ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చిండొచ్చు. సో ఏమవుతుంది అనేది, ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇంకొక 2 వారాల్లో క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ఈవిడ గెలిచేస్తుంది, లేకపోతే ఈవిడ ఓటు ఎంత బాగా చీల్చిందనే ఇదో మొత్తానికి ప్రత్యర్థులకు నచ్చలేదు. ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించిన ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తి మీద వాళ్ళు వెంబడించేలాగా చేశారంటే అది కొద్దిగా ఇబ్బంది కదా. అంటే దుర్భాషలాడి నువ్వు మా ఏరియాకి వస్తావేంట్రా అన్నట్టుగా మాట్లాడి అన్ని ప్రూఫ్స్ లేకపోతే అన్ని సెక్షన్ల కింద చేయదు. బట్ ఈవిడ అనుచరుడు ఎవరు నసీం ఉన్నారు, ఆయన అంటే ఈవిడ దగ్గర అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఆ వర్గాలకు చెందిన వ్యక్తులు సరిగ్గా కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు నోటిఫై చేయడం, ఇది మెల్లగా ఎలక్షన్ దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ కూడా ఒక పర్టికులర్ బూత్ దగ్గర కావాలని వాళ్ళు బురకాలు ఏవో ధరించి లోపల మగవాళ్ళు కూడా అలా వెళ్ళిపోయారనేది ఆమె అభియోగం. లేదంటే రిగ్గింగ్ చేసే ఉన్నాయన్నట్టుగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకే వ్యక్తి గ్యాప్ ఇచ్చి బటన్ నొక్కి ఓటు వేసేయడం అట్లాంటి. బట్ అది 2-3 మిత్రులకు అడిగితే ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు జరిగింది, ఎప్పుడుదో బహదూర్పురాలో ఎక్కడో జరిగింది, అది ఇప్పుడు వైరల్ అవుతుంది అన్నట్టు కూడా చెప్పారు. బట్ ఈవిడైతే మొన్న హల్చల్ కూడా చేశారు. ఒక గేట్ దగ్గర నిలబడి నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు, నేను ఒక అభ్యర్థిగా ఉండి నేను ఎందుకు పంపించట్లేదు, అక్కడ లోపల ఏదో జరుగుతుంది, ఇది ఖచ్చితంగా ఎలక్షన్ దృష్టికి తీసుకెళ్తాను. నీకు నిజంగా ఇది ఇష్యూ అయ్యి వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే రీపోలింగ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా అన్ని విధాలుగా ఆవిడ హైలైట్ అవ్వడం ప్రత్యర్థులకు ఎలాగో నచ్చదు కదా. అబ్బాయి ఇప్పుడు ప్రతిదానికి ఎడ్యుకేషన్ తీసుకొస్తుంది, ప్రతిదానికి ఎలిగేషన్ చేస్తుంది అనే ఉద్దేశంలో సీజనింగ్ ఇవ్వాలని వీడికి ఏదో చేద్దాం, జలక్కిద్దామనే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి జలకిచ్చే నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రూఫ్స్తో ఇవాళ రేపు ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గరలో, ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా ఫోన్ వీడియోలు తీసి వైరల్ అయిపోతుంది. అలా వీడియోలు తీసి బహుశా ఆ ప్రూఫ్స్తో కేసు పెట్టించవచ్చు. చూద్దాం మరి పోలీసులు దీన్ని ఎంతవరకు చర్యలు తీసుకుంటారో చూడాలి. ఓల్డ్ సిటీలో అంతగా చర్యలు తీసుకోబడవనేవి కూడా ఒక వార్త.